అండి ఈరోజు మనం రియల్మీ 8 ఈ డివైస్ ఎప్పుడుదో బట్ కానీ వావ్ అనొచ్చు. ఎందుకంటే దాదాపు 4 ఇయర్స్ అయిందండి ఈ మొబైల్ తీసుకొని. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది. ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా హ్యాంగ్ అయినట్టు నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. దాదాపుగా 3 ఇయర్స్ అబౌవ్ నుంచి వాడుతూనే ఉన్నాను కంటిన్యూగా. మార్చను కూడా మార్చలేదు. మీరు చూడొచ్చు డిస్ప్లే కూడా ఇది ఇక్కడ క్రాక్ కూడా వచ్చింది. అయినా కానీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గలేదు. కానీ దీనికి ఒక్కసారి నేను డిస్ప్లే అనేది మార్చాను, అది కూడా షోరూంలోనే మార్చాను. బట్ కానీ చాలా అంటే చాలా బాగుంది మొబైల్. రియల్మీ 8 ఇది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్. కెమెరా క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో తీసిన ఫోటోలు అయితే చూసిన వాళ్ళంతా దీంట్లోనే తీసావా, మొబైల్లోనే తీసావా అని అడిగారు. సో మీరు చూడొచ్చు, నేను ఉండే తిరుపతి అండి. ఒక్కసారి ఈ ఫోటో కూడా, ల్యాప్టాప్ ఫోటో కూడా దీంట్లోనే తీసాను. కాకపోతే చిన్న ఎడిటింగ్ చేసాం అంతే. కానీ అయినా కూడా ది బెస్ట్ అని చెప్పచ్చు. అప్డేట్స్ కూడా చాలా బాగా. ఆండ్రాయిడ్ వర్షన్ 13 ఉందండి ఇప్పుడు కూడా ప్రజెంట్. లాస్ట్ అయితే జూలైలో అప్డేట్ వచ్చింది, తర్వాత అయితే రాలేదు. బట్ కానీ మొబైల్ అయితే కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్, మీరు అందరూ పబ్జీ ఆడుకుంటూ ఉంటారు. బట్ కానీ నేను చాలాసార్లు దీంట్లో కాల్ ఆఫ్ డ్యూటీ యూజ్ చేశాను. గేము అస్సలు నెక్స్ట్ లెవెల్. మీది మహా అయితే ఏది గేమింగ్ పర్పస్కి అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది పర్ఫార్మెన్స్. సో దీని గురించి ఒక రివ్యూ పెడదామనిపించింది ఎందుకో, అందుకని పెడుతున్నాను. సో రియల్మీ 8 కానీ ఎంత పోయినా కానీ ఛార్జర్ కానీ కనీసం ఈవెన్ ఒక్క డిస్ప్లే ప్రాబ్లం తప్ప ఇంతవరకు ఏవే కానీ ప్రాబ్లం రాలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పగిలిండేది ఇటుపక్క ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ పడేసి ఉంటాను నేను. ఐ మీన్ ఇది కూడా చూడండి, క్రాక్ వచ్చేసింది. అయినా కానీ ఎక్కడ అయిపోయింది అనుకున్నా, ఆల్మోస్ట్ మొబైల్ అయిపోయింది అనుకున్నా. అయినా కానీ ఇప్పుడు కూడా మార్చాలి అని థాటే రాలేదు, ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. జస్ట్ రియల్మీలో ఇంకోటి ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు రియల్మీలోనే తీసుకుందాం అనుకుంటున్నా. సో రియల్మీ యూజర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిక్స్ పర్పస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ది బెస్ట్ అనే చెప్తాను. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.